మీకు ఈ వీడియోలో ఇంత క్యూట్ గా కనిపిస్తాండే ఈ చిలకని ఎందుకు ఈ కేజ్ లో పెట్టి బైండింగ్ వైర్స్ తో బయటికి రాకుండా బంధించేసానని చూడండి. అదేలాగే ఈ బర్డ్ ని నా వీడియోస్ లో చూపించినప్పటి నుంచి ఈ బర్డ్ గురించి డీటెయిల్స్ ఇవ్వండి, దీన్ని ఎక్కడి నుంచి కొన్నారు, దీని ప్రైస్ ఎంత అని అడుగుతానే ఉన్నారు. దీన్నే సన్ కన్యూర్ అని పిలుస్తారు. ఈ బర్డ్ వచ్చి మన ఇండియన్ నేటివ్ బర్డ్ కాదు, ఇవి వచ్చి సౌత్ అమెరికన్ కంట్రీస్ లో కనిపిస్తా ఉంటుంది. ఈ సన్ కన్యూర్స్ హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ వచ్చి దగ్గర మన మార్కెట్ లో ఒక 5 to 10K వరకు ఉంటాయి. వీటి ప్రైస్ ఎప్పుడు వీటి క్వాలిటీ పైన డిమాండ్ పైన బేస్ అయి ఉంటుంది. ఇక వీటి ఫుడ్ విషయానికి వచ్చినట్టయితే సీడ్స్, ఫ్రూట్స్ ఇలాంటివన్నీ తింటా ఉంటాయి. ఇక వీటి లైఫ్ స్పాన్ విషయానికి వచ్చినట్టయితే వైల్డ్ లో వచ్చి 15 to 20 years వరకు బతుకుతాయి. అదేలాగే క్యాప్టివిటీలో ఇన్ కేస్ మీరు ప్రాపర్ డైట్ అదేలాగే మంచి కండిషన్స్ లో దాన్ని పెంచారంటే 20 to 30 years వరకు బతుకుతుంది. ఒక డాగ్ తో పోల్చుకుంటే 2 to 3 times లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది దీనికి. ఇక అదేలాగే బర్డ్ కూడా చాలా ఇంటెలిజెంట్ బర్డ్ అనమాట. మీరు ఏదైనా దాని ముందర ఏదైనా చేసి చూపించారంటే దాన్ని ఎగ్జాక్ట్ గా అలాగే చేస్తుంది. ఈ వీడియోలో స్టార్టింగ్ లో నేను చెప్పినట్టుగా బైండింగ్ వైర్స్ తో నేను ఎందుకు కట్టానంటే, నేను దీన్ని కొన్న కొత్తలో దీనికి ఫుడ్ పెట్టడానికి కేజ్ ఓపెన్ చేసి ఫుడ్ పెట్టేవాడిని అనమాట. కొన్ని రోజులకి ఎగ్జాక్ట్ గా నేను చేసేదాన్ని అట్టే కాపీ చేయడం స్టార్ట్ చేసింది. అంటే నేను ఎలాగైతే డోర్ తీస్తానో అదేలాగే డోర్ తీసుకొని బయటకి ఎగిరిపోతుంది. ఇన్ కేస్ మీలో ఎవరైనా ఇదే బర్డ్ ని కొనాలనుకుంటే రేపు కరెక్ట్ గా ఈవినింగ్ 5 o'clock వరకు వెయిట్ చేయండి. నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, దాన్ని చూసిన తర్వాత మీరు కొనాలో లేదో అని డిసైడ్ చేసుకోండి. అందులో ఈ బర్డ్ అడ్వాంటేజెస్ అదేలాగే డిసడ్వాంటేజెస్ అన్ని కూడా చెప్తాను. అదేలాగే నా ఎక్స్పీరియన్స్ ని కూడా మీతో షేర్ చేసుకుంటా.